మహాశివరాత్రి పర్వదినోత్సవాన మహాకుంభమేళాలో జరుగుతున్న కుంభనగర్ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతుంది. అర్ధరాత్రి తర్వాత నుంచి కుంభమేళా చివరి ప్రత్యేక స్నానాలు మొదలయ్యాయి. జనవరి 13న ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఇవాళ్టితో పరిసమాప్తం కానుంది. దీంతో త్రివేణి సంగమ ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తోంది. మహాశివరాత్రి పర్వదినోత్సవాన మహాకుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఇవాళ్టితో ముగియనుంది. చివరి ప్రత్యేక స్నానం కావటమే కాకుండా మహాశివరాత్రి కూడా కలిసి రావడంతో కుంభనగర్ రద్దీగా మారింది. దేశం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచే గంగానది తీర ప్రాంతాలు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. చాలా మంది నిర్ణీత సమయానికి ముందే పుణ్యస్నానాలు చేయగా కొందరు బ్రహ్మ ముహూర్తం వరకు వేచి ఉండి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాత్రి 2 గంటల వరకు 11.66 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆ సంఖ్య 25.64 లక్షలకు పెరిగింది. ఉదయం 6 గంటల వరకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 41.11 లక్షలు దాటినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 65 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నవూలోని తన నివాసంలో అధికారులతో కలిసి ఉదయం 4 గంటల నుంచి మహాకుంభమేళాలో జరుగుతున్న చివరి ప్రత్యేక స్నానాన్ని పర్యవేక్షిస్తున్నారు. భోలేనాథుణ్ణి ఆరాధించే మహాశివరాత్రి పర్వదినోత్సవాన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన సాధు సంతులు, కల్పవాసీలు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. హర్ హర్ మహాదేవ అంటూ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. అందరికీ పరమశివుడితో పాటు గంగామాత శుభ ఆశీస్సులు ప్రసాదించాలని ప్రార్థించారు.